అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఇన్షాల్లా దర్సే ఖురాన్ శీర్షికలో సూరే బఖ్రా యొక్క 72వ ఆయాతు నుంచి 114వ ఆయాతు వరకు ఈరోజు మనం చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మరొక సంఘటనను కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు. దానిని గురించి మీలో మీరు వాదులాడుకుంటూ హత్యా నేరాన్ని ఒకళ్ళపైనొకళ్ళు మోపుకోవటం ప్రారంభించారు. కానీ మీరు గుప్తంగా ఉంచుతున్న దానిని బట్టబయలు చేయటానికి అల్లాహ్ నిర్ణయం చేశాడు. కనుక మేము హతుని శవాన్ని దాని ఒక భాగంతో కొట్టండి అని వారిని ఆజ్ఞాపించాము. చూడండి, మృతులను అల్లాహ్ ఎలా బ్రతికిస్తాడో. మీరు అర్థం చేసుకోవాలని తన సూచనలను మీకు ఎలా చూపుతాడో. కానీ ఈ సూచనలను చూసిన తరువాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి. పాషాణాల మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినమైపోయాయి. ఎందుకంటే రాళ్లల్లో కొన్నింటి నుండి సెలయేళ్లు ప్రవహిస్తాయి. కొన్ని పగలగా వాటి నుండి నీరు చిమ్ముతుంది. మరికొన్ని అల్లాహకు భయపడి కంపించి నేల కొరుగుతాయి. జాగ్రత్త, మీరు చేస్తున్నదంతా అల్లాహకు తెలియకుండా లేదు. ముస్లిములారా, వారు మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఇంకా మీరు ఆశిస్తున్నారా? వాస్తవానికి వారిలోని ఒక వర్గానికి అల్లాహ్ ప్రవచనం విని బాగా అర్థం చేసుకుంటూనే బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసే అలవాటు ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించిన వారిని వారు కలిసినప్పుడు మేము ఆయనను విశ్వసించాము అని అంటారు. కానీ వారు ఏకాంతంగా ఒకరినొకరు కలిసినప్పుడు మీకేమన్నా బుద్ధి ఉందా? అల్లాహ్ మీకు స్పష్టం చేసిన విషయాలను వారి ముందు ఎందుకు వెల్లడి చేస్తారు? మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాటిని నిదర్శనాలుగా వారు ఉపయోగించటానికా అని అంటారు. వారు దాచేదంతా, వెల్లడి చేసేదంతా అల్లాహకు తెలుసని వారికి నిజంగానే తెలియదా? వారిలో నిరక్షరాస్యుల వర్గం మరొకటి ఉంది. వారికి గ్రంథజ్ఞానం ఎంతమాత్రం లేదు. లేనిపోని ఆశలను, కోరికలను పెంచుకుని కేవలం వట్టి ఊహలతో జీవిస్తూ పోతున్నారు. షరియత్తు గ్రంథాన్ని స్వహస్తాలతో రచించి తద్వారా తుచ్చ ప్రయోజనం పొందే నిమిత్తం ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చింది అని ప్రజలకు చెప్పేవారికి వినాశం తప్పదు. వారి ఈ స్వహస్తలిఖిత రచన కూడా వారి వినాశనానికి దారితీస్తుంది. వారి ఈ సంపద కూడా వారి సర్వనాశనానికి కారణభూతం అవుతుంది. ఇంకా వారు నరకజ్వాలలు మమ్మల్ని ఏమాత్రం ముట్టుకోవు. ఒకవేళ మాకు శిక్ష పడినప్పటికీ అది కేవలం కొన్ని రోజులు మాత్రమే అని అంటారు. వారిని అడగండి, అల్లాహ్ నుండి మీరేమన్నా వాగ్దానం పొందారా ఆయన దాన్ని భంగం చేయలేకపోవటానికి? లేక అల్లాహ్ బాధ్యత వహించినట్లు మీకు తెలియని విషయాలను మీరు అల్లాహకు ఆపాదించి చెబుతున్నారా? అసలు నరకాగ్ని మిమ్మల్ని ఎందుకు ముట్టుకోదు? పాపం సంపాదించి పాపజాలంలోనే ఇరుక్కుపోయేవారు నరకవాసులు. వారు నరకంలోనే శాశ్వతంగా ఉంటారు. విశ్వసించి మంచి పనులు చేసేవారే స్వర్గవాసులు. వారు స్వర్గంలోనే శాశ్వతంగా ఉంటారు. మేము ఇశ్రాయేలు సంతానం నుండి మరొక వాగ్దానం తీసుకున్నాము. దానిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. అల్లాహ్ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలుకరించాలి. నమాజును స్థాపించాలి. జకాత్ ఇవ్వాలి. కానీ కొందరు తప్ప మీరంతా వాగ్దాన భంగం చేశారు. ఇప్పటికీ మీరు దానిని లక్ష్యపెట్టడం లేదు. మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు ఒకరినొకరు చంపుకోరాదు. గృహాల నుండి బహిష్కరించుకోరాదు. దానిని మీరు అంగీకరించారు. దానికి మీరే స్వయంగా సాక్షులు. కానీ మీరే నేడు మీ సోదరులను సంహరిస్తున్నారు. మీలోని ఒక వర్గం వారిని మీరు వారి ఇళ్ల నుండి బహిష్కరిస్తున్నారు. దౌర్జన్యంగా, అన్యాయంగా మీరు వారికి వ్యతిరేకంగా ముఠాలను కడుతున్నారు. వారు మీ వద్దకు యుద్ధ ఖైదీలుగా వచ్చినప్పుడు వారి విమోచన ధనం విషయంలో మీరు బేరం చేస్తున్నారు. అసలు మీరు వారిని ఇళ్ల నుండి బహిష్కరించటమే అధర్మం. మీరు దైవగ్రంథంలోని ఒక భాగాన్ని విశ్వసించి మరొక భాగాన్ని తిరస్కరిస్తారా?
మీలో ఇలా చేసేవారిని ఇహలోక జీవితంలో ఘోర అవమానానికి, పరలోకంలో తీవ్రమైన బాధకు గురిచెయ్యటం తప్ప మరొక శిక్ష ఏముంటుంది? మీ చేష్టలు అల్లాహకు తెలియకుండా లేవు. జాగ్రత్త! పరలోకాన్ని విక్రయించి దానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్నవారు వీరే. కనుక వారికి పడే శిక్ష తగ్గదు, వారికి ఏ సహాయమూ లభించదు. మేము మూసాకు దివ్యగ్రంథం ప్రసాదించాము. అతని తరువాత వరుసగా ప్రవక్తలను పంపాము. చివరకు మరియం కుమారుడైన ఈసాకు స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి సహాయం చేశాము. మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దానిని తీసుకొని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు ఆయన పట్ల తలబిరుసుతనంతో ప్రవర్తించారు. కొందరిని తిరస్కరించారు, మరికొందరిని చంపారు. ఇదేమి వైఖరి? వారు మా హృదయాలు సురక్షితంగా ఉన్నాయి అని అంటారు. కాదు, అది నిజం కాదు. అసలు విషయం ఏమిటంటే వారి అవిశ్వాస వైఖరి కారణంగా అల్లాహ్ వారిని శపించాడు. కనుక వారు విశ్వసించటం అనేది కాని పని. అల్లాహ్ నుండి వారి వద్దకు ఇప్పుడు వచ్చిన గ్రంథం పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది? వారి వద్ద పూర్వం నుండే ఉన్న దైవ గ్రంథాన్ని ఈ గ్రంథం ధృవీకరిస్తున్నప్పటికీ దీని రాకకు ముందు అవిశ్వాసులపై విజయం ప్రసాదించు అని వారు ప్రార్థిస్తూ వచ్చినప్పటికీ తీరా అది వచ్చిన తరువాత వారు దానిని గుర్తించి కూడా తిరస్కరించారు. అటువంటి తిరస్కారులపై అల్లాహ్ శాపం అవతరించుగాక. తమ హృదయాలను తృప్తిపరచటానికి వారు అనుసరించే మార్గం ఎంత నీచమైనది! అల్లాహ్ తన ఇష్టానుసారం తన దాసులలోని ఒకరిపై తన అనుగ్రహం అవతరింపజేశాడనే ద్వేషం వల్ల వారు అల్లాహ్ పంపిన ఆ ఉపదేశాలను తిరస్కరిస్తున్నారు. కనుక వారు ఆగ్రహంపై ఆగ్రహానికి గురి అయ్యారు. ఇటువంటి అవిశ్వాసులకు తీవ్ర పరాభవంతో కూడుకున్న శిక్ష పడుతుంది. వారితో అల్లాహ్ అవతరింపచేసిన దానిని విశ్వసించండి అని అన్నప్పుడు మా ఇశ్రాయిలు వంశంలోని వారి వద్దకు వచ్చిన దానిని మాత్రమే మేము విశ్వసిస్తాము అని అంటారు. తమ గ్రంథం కానటువంటి ప్రతి దానిని, అది సత్యమైనప్పటికీ వారి వద్ద పూర్వం నుండే ఉన్న దానిని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు దానిని తిరస్కరిస్తారు. సరే, వారిని ఇలా అడుగు, మీ వద్దకు వచ్చిన దానినే మీరు మనఃపూర్వకంగా విశ్వసించేవారే అయితే ఇంతకు పూర్వం ఇశ్రాయిలు వంశంలో పుట్టిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారు? ఎంత స్పష్టంగా ఉన్న సూచనలను మూసా మీ వద్దకు తీసుకువచ్చాడు. అతను కొంచెం అటుపోగానే మీరు ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు మీరు! మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీతో చేయించిన ప్రమాణాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. మేము మీకు చేస్తున్న ఉపదేశాలను స్థిరంగా పాటించండి, జాగ్రత్తగా వినండి అని మేము నొక్కి చెప్పాము. మీ పూర్వీకులు మేము విన్నాము, కానీ శిరస వహించేది లేదు అని చెప్పారు. అసత్యారాధన వల్ల వారి హృదయాలు ఆవుదూడ మీది ప్రేమతో నిండిపోయాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా చెప్పు, మీరు విశ్వాసులే అయితే ఈ చెడు చేష్టలను చెయ్యండి అని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా చిత్రమైనది. ఇంకా వారిని ఇలా అడుగు, ఒకవేళ అల్లాహ్ వద్ద పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడితే మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే మీరు మరణాన్ని తప్పక కోరాలి. వారు ఎప్పటికీ మరణాన్ని కోరరు అనే విషయాన్ని నమ్ము. ఎందుకంటే వారు స్వహస్తాలతో సంపాదించి అక్కడకు పంపిన దాని కారణంగా వారు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ దుర్మార్గుల మనస్తత్వం అల్లాహకు బాగా తెలుసు. జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రిక్కులనే మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా 1000 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. కానీ దీర్ఘాయుర్దాయం వారిని శిక్ష నుండి ఎంత మాత్రం తప్పించలేదు. వారు ఏ ఏ పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ప్రవక్త వారితో ఇంకా ఇలా చెప్పు, జిబ్రీల్ పట్ల విరోధం ఉన్న ప్రతి వాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖురానును నీ హృదయ ఫలకంపై అవతరింపచేశాడు.
పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది. అవి నిజమని బలపరుస్తుంది. విశ్వసించే వారికి అది హితోపదేశం, సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త. జిబ్రీలు పట్ల వారికున్న విరోధానికి కారణం ఇదే అయితే వారికి ఇలా తెలుపు: అల్లాహకు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీలుకు, మీకాయిలుకు ఎవరు శత్రువులో అటువంటి అవిశ్వాసులకు అల్లాహ శత్రువు. సత్యాన్ని స్పష్టంగా ప్రకటించే వాక్యాలను మేము నీపై అవతరింపచేశాము. అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు. వారు ఏదైనా వాగ్దానం చేసినప్పుడల్లా వారిలోని ఏదో ఒక వర్గం దానిని త్రోసిపుచ్చటం ఎల్లప్పుడూ జరుగుతూ రాలేదా? అంతేకాదు, మనఃపూర్వకంగా విశ్వసించని వారు చాలామంది వారిలో ఉన్నారు. వారి వద్ద పూర్వం నుంచే ఉన్న దైవ గ్రంథాన్ని ధృవపరుస్తూ ఏ ప్రవక్త అయినా అల్లాహ్ తరపు నుండి వచ్చినప్పుడు గ్రంథ ప్రజల్లోని ఒక వర్గం వారు అల్లాహ్ గ్రంథాన్ని, దానిని గురించి ఏమీ తెలియని వారుగా త్రోసిపుచ్చారు. సులైమాన్ అలైహిస్సలాం రాజ్యం పేరు చెప్పి శైతానులు ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించసాగారు. కానీ వాస్తవంగా సులైమాన్ అలైహిస్సలాం ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే శైతానులే. వారు హారూత్, మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై బాబిలోనియాలో అవతరింపచేసిన దాని వెంట పడ్డారు. ఎవడికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దైవదూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారు: జాగ్రత్త, మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే, అవిశ్వాసానికి గురికాకు. అయినప్పటికీ వారు భార్యాభర్తలను వేరు చేసే విద్యను ఆ దూతల వద్ద నేర్చుకునేవారు. అల్లాహ్ అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికీ ఏ మాత్రం హాని కలిగించరనే విషయం సుస్పష్టం. కానీ వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కానీ లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్చమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది. వారు విశ్వసించి భయభక్తుల మార్గం అవలంబించి ఉన్నట్లయితే దానికి అల్లాహ్ వద్ద వారికి లభించి ఉండే ప్రతిఫలం ఎంతో శ్రేష్టమైనది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది. విశ్వసించిన ప్రజలారా, రాయినా అనకూడదు, ఉంజుర్నా అనండి. ప్రతి మాటను శ్రద్ధతో వినండి. ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు. సత్య సందేశాన్ని తిరస్కరించిన వారు గ్రంథ ప్రజలైనా లేక ముష్రిక్కులైనా వారికి మీపై మీ ప్రభువు తరపు నుండి ఏ మేలు అవతరించటం సుతరాము ఇష్టం లేదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారిని తన కరుణ కొరకు ఎన్నుకుంటాడు. అల్లాహ్ అమితంగా అనుగ్రహించేవాడు. మేము మా ప్రవచనం ఒకదానిని రద్దు చేసినా లేక మరిపింపచేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్టమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. అన్నింటి మీద అల్లాహకు సర్వాధికారాలున్న విషయం మీకు తెలియదా? భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహకే చెందుతుందని, ఆయన తప్ప మిమ్మల్ని సంరక్షించేవారు, మీకు సహాయం చేసేవారు మరెవ్వరూ లేరనే సంగతి మీకు తెలియదా? పూర్వం మూసాను అడిగిన ప్రశ్నల వంటి వాటినే మీరు మీ ప్రవక్తను అడుగుదామనుకుంటున్నారా? వాస్తవానికి విశ్వాస వైఖరిని అవిశ్వాస వైఖరిగా మార్చుకున్నవాడు సన్మార్గం తప్పుతాడు. గ్రంథ ప్రజలలోని పలువురు మిమ్మల్ని ఏదో ఒక విధంగా విశ్వాస మార్గం నుండి మరల్చి మళ్ళీ అవిశ్వాస మార్గం వైపునకు తీసుకుపోదామని కోరుతున్నారు. సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ వారి ఈ కోరికకు కారణం వారి మనసులలో ఉన్న అసూయ. అయితే అల్లాహ్ తన తీర్పును అమలుపరిచే వరకు మీరు సహించి వారిని క్షమించండి. మీరు నిశ్చింతగా ఉండండి. అల్లాహకు అన్నిటి మీద సర్వాధికారాలు ఉన్నాయి. నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి. మీ భవిష్యత్తు కోసం మీరు చేసి ముందుగా పంపించే సత్కార్యాలను మీరు అల్లాహ్ వద్ద చూస్తారు. మీరు చేసేదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది. యూదులు కాని వారెవ్వరూ లేక క్రైస్తవుల ప్రకారం
క్రైస్తవులు కాని వారెవ్వరూ స్వర్గంలో ప్రవేశించలేరు అని వారు ప్రకటిస్తారు. ఇవి వారి కాంక్షలు మాత్రమే. వారిని ఇలా అడుగు, మీరు అనేది సత్యమే అయితే దానికి నిదర్శనాలేమిటో చూపండి. అసలు మీలో గాని మరెవ్వరిలో గాని ఏ విధమైన ప్రత్యేకత లేదు. వాస్తవమేమిటంటే ఎవరు తమను తాము అల్లాహ్ పట్ల విధేయతకు అంకితం చేసుకొని ఆచరణలో సన్మార్గం అవలంబిస్తారో దానికి వారు తమ ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతారు. అటువంటి వారికి భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం ఎంతమాత్రం లేదు. క్రైస్తవుల వద్ద సత్యమనేది ఏమీ లేదు అని యూదులు అంటారు. యూదుల వద్ద సత్యమనేది ఏమీ లేదు అని క్రైస్తవులు అంటారు. కానీ వారు ఉభయులు చదివేది దైవగ్రంథమే. గ్రంథజ్ఞానం లేనివాళ్లు కూడా ఇదే విధంగా ప్రగల్భాలు పలుకుతారు. వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి నిశ్చయంగా అల్లాహ్ ప్రళయదినం నాడు తీర్పు చెబుతాడు. అల్లాహ్ ఆరాధనాలయాలలో ఆయన నామస్మరణను నిషేధించి వాటి వినాశానికి వడిగట్టేవానికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు ఆ ఆరాధనాలయాల్లో అడుగుపెట్టటానికి అర్హులు కారు. ఒకవేళ వారు వాటిలో ప్రవేశించినా భయపడుతూ ప్రవేశించాలి. కానీ వారికి ప్రపంచంలో తీవ్ర పరాభవము, పరలోకంలో ఘోర శిక్ష తప్పవు. అల్హమ్దులిల్లా, ఈరోజు దర్సె ఖురాన్ కంప్లీట్ అయ్యింది. అల్లాహ్ మనందరికీ ఖురాన్ని బాగా అర్థం చేసుకుని దానిపై అమలు పరిచే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.